Praise the Lord. ప్రైజ్ లార్డ్ అందరికి. And we just got this word from the Lord as I was praying that let's do the topic, go and make disciples. సో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా మీద ఉంచినటువంటి భారం ఏంటంటే ఈరోజు అంశము వెళ్ళి శిష్యులనుగా చేయుడి అనే అంశం పైన మాట్లాడాలని. We don't come by our strength or wisdom or the word. We want to wait on the Lord and see what He wants us to share with His ladies. సో మన సొంత జ్ఞానం పైన మన సొంత శక్తి పైన మనం ఆధారపడం కానీ దేవుని దగ్గర వేచి ఉండినప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తాడో అది మనము పంచుకోవాలని ఆశపడతాం. When sister asked me that can you share the word, I was praying because I was not too well, but now also God has given the grace, and with His grace only we can do it. సో సహోదరుడు నన్ను అడిగినప్పుడు వాక్యం పంచుకోమని నేను అంత ఆరోగ్యంగా లేనప్పుడు కానీ దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. తన కృపను బట్టే ఏదైనా మనం చేయగలుగుతాం. Today's topic is go and make disciples. ఈ రోజు అంశం ఏంటంటే వెళ్ళి శిష్యులనుగా చేయుడి. If I wanted, I could take a special one, but the Lord was prompting me. సో ఇది కావాలంటే నేను ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకోగలిగేదాన్ని కానీ దేవుడు నా పైన ఉంచిన భారాన్ని బట్టి ఇది నేను పంచుకోవాలనుకుంటున్నాను. I just thank God for Sister Karuna and Brother Solomon Hermi for giving me this opportunity. సిస్టర్ కరుణ, బ్రదర్ సాల్మన్ హెర్మి గారు మరి నాకు ఇచ్చిన అవకాశానికే దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. And let's pray before we start the word. ఆరంభించుకోక ముందు ప్రార్థన చేసి. Loving Heavenly Father, we thank you for this time. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. By your grace and mercy we come, Lord, to your throne of intercession, Lord. మీ యొక్క కృపాసనం దగ్గరికి మీ యొక్క కృపను బట్టి మీ యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని సమీపిస్తున్నాం తండ్రి. All those who have gathered, Lord, let them get the word that is from you, Lord, Holy Spirit. ప్రభా, మేము మీ వద్ద చేరి ఉంటుండగా ఎవరైతే మీ వాక్యాన్ని వినడానికి చేరి ఉన్నారో మీ యొక్క సింహాసనం నుంచి మీ యొక్క వాక్యమును మాకు అందించవలసిందిగా వేడుకుంటున్నాం. Bless the word to the ladies. స్త్రీలకు ఈ వాక్యాన్ని ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. Bless me and Sister Karuna as we bring the word to them. మరి నేను సహోదరి కరుణ కూడా తండ్రి ఈ పరిచర్యలో పాల్పొందుతుంటుండగా మీరే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. Every word be clarity, Lord, that is from you. ప్రతి మాట కూడా ఎంతో స్పష్టంగా మీ వద్ద నుంచి వెలువడటానికి మీరు సహాయం చేయండి. Let it bear fruit, Lord. అది ఫలించుటకు మీరే సహాయం చేయమని వేడుకుంటాం. For your word is word that gives fruit, Lord. ఎందుకంటే మీ వాక్యం ఫలం ఇచ్చే వాక్యము కాబట్టి. This time, Lord, I give and commit into your hands, Master. ఈ సమయాన్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాం ప్రభువా. And you be glorified. మీ నామమే మహింపరచబడును గాక. And your people be blessed. మీ యొక్క ప్రజలు ఆశీర్వదింపబడుదురు గాక. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. When we see that God, as in His goodness, wants you a particular message to be given to you. సో దేవుడు తన యొక్క సార్వభౌమ చిత్తానుసారంగా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని ఇవ్వాలని కోరుతూ ఉంటాడు. The spirit inside you, that is the Lord's Spirit, wants to speak to you. సో మీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటుంది. And that's why we are conscious, makes us to think. అందుకనే మన మనసాక్షి మనల్ని ఆలోచింపజేస్తుంది. Because we have that Holy Spirit that wants to tell our conscious that whatever the questions arise. సో మనలో ఉద్భవించేటువంటి ప్రతి ప్రశ్నకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు జవాబును వినాలని, జవాబు ఇవ్వాలని కోరుతున్నాడు. What are the questions that arise? మనలో ఉద్భవించేటువంటి రకరకాల ప్రశ్నలు ఏంటి? Are we obeying God and doing His will? దేవునికి మనం విధేయత చూపించి ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా ఉంటున్నామా? Or just are we doing our day-to-day routine and are being satisfied? ఏదో మన రోజువారీ పనులు చేసుకొని మనం తృప్తి చెంది ఉంటున్నామా? Are we selfish as a part of the family of God that just wants our needs to be fulfilled?
సో దేవుని కుటుంబంలో సభ్యులంగా స్వార్థపరులుగా ఉంటూ కేవలము మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మనం ఉంటున్నామా? We have to be worthy of being his sheep, ఆయన గొర్రెలుగా ఉండడానికి మనం యోగ్యులుగా ఉండాలి. hearing to that master's call. మన యొక్క యజమాని యొక్క పిలుపును మనం వినగలిగేటట్టు ఉండాలి. And want to do his will. ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా మనం ఉండాలి. Yes, we can, as a Christian, we can read our Bibles every day, go to Sunday church every Sunday, and also, that we want to do what the Lord wants us, in our day to day. మనము అందరి క్రైస్తవుల్లాగా రోజు బైబిల్ చదువుకోవచ్చు, రెగ్యులర్ గా ప్రతి ఆదివారం కూడా సంఘానికి వెళ్ళొచ్చు, మందిరానికి వెళ్ళొచ్చు. తర్వాత దేవుడు అనుకున్నది మన జీవితాల్లో చేయాలని అనుకుంటూ ఉండవచ్చు. But do you know what God wants you from each one of you? కానీ వ్యక్తిగతంగా దేవుడు నీతో నువ్వు ఏం చేయాలని ఇష్టపడుతున్నాడో నీకు తెలుసా? So now we see the first point lies from Bible serving God. How the people of the Bible, wanted God to use them, in their life. సో ఈ రోజు ఫస్ట్ మొదటిగా మనం ఏం చూసుకుంటామంటే మనకి బైబిల్లో అనేక మంది దైవజనులు ఉన్నారు. ఏ విధంగా వారు దేవుని యొక్క పిలుపుని అందుకొని ఆయన సేవించారో వారి గురించి కొంచెం చూసుకుందాం. The Holy Spirit has made these characters to be in the Bible so that we learn from them. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో జాగ్రత్తగా వీరి యొక్క జీవితాలను బైబిల్లో లిఖించి పెట్టాడు. ఎందుకంటే వారి జీవితాల నుంచి మనం నేర్చుకోవాలని. You see that when Jesus was on earth, what did he say in Matthew 28:19 and 20? Let us read that. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకేం చెప్పారు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మనందరం చదువుకుంటాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. What is the emphasis? Before he was ascending to heaven, what is the emphasis God was saying? Go and make disciples. సో ఇక్కడ యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణం కాకముందు ఆయన నొక్కి చెప్తున్నటువంటి విషయం ఏంటి? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. The Bible is the same yesterday, today and forever. సో నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేది బైబిల్. That's why you see in Old and the New Testament characters, the people who were there has been obeying God. అందుకనే మనం చూస్తే పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో గాని ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి విధేయత చూపించినటువంటి వారుగా ఉన్నారు. They were obeying God. దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నారు. And what are the two greatest commandments? Matthew 22:34. మత్తయి సువార్త 22:34-40 వరకు. ఆయన సద్దూకాయల నోరు మూయించునని పరిసయ్యులు విని కూడి వచ్చి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఇది ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. So you see the two greatest commandments, love the Lord your God with all your heart, mind and soul, and love your neighbor as yourself. Why it is kept in the same level? సో ఈ రెండు ఎంతో సమాంతరంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు. మొదటిది ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. రెండవది నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. If this falls in place, the commandment in our lives, because it's very difficult to love your neighbor as yourself. సో ఇది మన జీవితాల్లో మనం అన్వయించుకోవాలంటే ఎంతో కష్టం. ఎందుకంటే నీ యొక్క పొరుగువాడిని ప్రేమించడం అనేది ఎంతో కష్టమైనటువంటి పని. But we see the different lives according to the Bible, how they obeyed God and was a testimony to his. కానీ మనం బైబిల్లో చూస్తే అనేక మంది ఈ యొక్క వాక్యానికి విధేయత చూపించి వారి జీవితాలు సాక్ష్యాలుగా మనకు ఉన్నాయి మన ఎదురుగా.
You see in Moses that, he was living in a palace. God put him there. But at the same time, he wanted to serve, and he came and he freed the Israelites. మోషేయ గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన రాజభవనంలో నివసిస్తా ఉన్నాడు. కానీ దేవుడు పిలిచినప్పుడు ఆయన యొక్క రాజభవనాన్ని వదిలిపెట్టి దేవుని ప్రజలను విడిపించటానికి రావడానికి ఇష్టపడ్డాడు. You will see that, he was a stammering person. ఆయన యాక్చువల్ గా నత్తివాడు. Still God used him. అయినప్పటికీ దేవుడు ఆయనను వాడుకున్నాడు. God doesn't see what is your strength or what you are, but he uses whatever you are. సో దేవుడు మనకి ఏమున్నాయి ఏమి లేవు అని ఏమి చూడడు, కానీ నువ్వు ఉన్నట్టుగానే ఉన్న పళంగానే దేవుడు నిన్ను వాడుకుంటాడు. You see, David was a shepherd and still God used him for his people. దావీదుని గురించి ఆలోచిస్తే ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ప్రజల్ని సేవించటానికి దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. He also wrote many psalms. ఎన్నో కీర్తనలు రాసినటువంటి వాడు దావీదు. Peter was a fisherman, but God chose him. పేతురుని గురించి ఆలోచిస్తే ఆయన యొక్క జాలరి, అయినప్పటికీ దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. Matthew was a tax collector. మత్తయి అయితే ఆయన యొక్క సుంకరిగా ఉన్నటువంటి వాడు. Paul was a tent maker. పౌలు గుడారాలు కుట్టుకునేటువంటి వ్యక్తి. But so many books is there of his in the Bible. కానీ ఆయన రాసినటువంటి పత్రికలు ఎన్నో ఉన్నాయి మనకి బైబిల్లో. Luke was a doctor and he joined Paul in his ministry. లూకా వైద్యుడు, అయినప్పటికీ పౌలు యొక్క పరిచర్యలో ఆయనతో కలిసి పనిచేశాడు. Don't think that only men were there in the Bible who were used by the Lord. సో మీరు అనుకుంటుండొచ్చు ఓన్లీ పురుషులే ఉన్నారని బైబిల్లో వాడబడిన వారు. There was Rahab, the రాహాబ్, Israelites. ఇశ్రాయేలీయులకు సహాయం చేసిన రాహాబ్ అనే స్త్రీ ఉంది. Esther was there as a queen. It was risky for her, but still she was used to free her people. సో ఎస్తర్ రాజభవనంలో ఉంది, రాణిగా ఉంది. అయినప్పటికీ తన ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పటికీ తన ప్రజలను విడిపించటానికి ఆమె We can see Miriam. We can మిరియం see చూడొచ్చు. from childhood for Moses, her brother. She was with him all the time. సో చిన్నప్పుడు మోషేతో పాటు ఉన్నటువంటి వ్యక్తి మిరియం. We also see Lydia, she wanted to follow Jesus. లూది అనే స్త్రీ యేసు ప్రభువును వెంబడించాలని కోరింది. She was not a small person. She was a well-to-do businesswoman. సో ఆమె ఏదో సాదాసీదా వ్యక్తి కాదు, ఆమె ఎంతో గొప్ప వ్యాపారవేత్త. But still she used her resources for God's people. ఆయన తనకున్నటువంటి వనరులను దేవుని ప్రజల కొరకు వాడింది తను. From the beginning to the end in the Bible, we see many of this kind of examples. సో బైబిల్ మొదటి నుంచి ఆరంభం నుంచి చివరి వరకు మనం చూస్తే ఈ రకమైనటువంటి సాదృశ్యాలు, ఈ రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనకి చాలా కనపడతాయి. Jesus was no exception. He too did it. యేసుక్రీస్తు వారు సహితము ఇట్లాంటి విషయాలు చేశారు. He not only with his earthly father became a carpenter, but also at the age of 30 he started his ministry. ఆయన చిన్నప్పుడు తన యొక్క భూ సంబంధమైనటువంటి తండ్రి అయిన యోసేపుతో ఒక వడ్రంగి పని చేయటం మాత్రమే కాకుండా 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు. We are not here to do what we want to do, but what the Bible says, seeing their character, seeing the example, we want to follow even our Jesus. సో మనము ఈ లోకంలో ఏదో మన ఇష్టానుసారంగా జీవించడానికి మనం లేము, కానీ దేవుని యొక్క చిత్తాన్ని, మన దేవుడు మనల్ని ఏం చేయమని కోరుతున్నాడో అది చేయటానికి మనం ఉన్నాం. So we see the second point. రెండవ విషయానికి వస్తే, our life in service to God. మన జీవితము దేవుని కొరకు మనం చేసేటువంటి సేవ. It should be a commitment. అది ఒక కమిట్మెంట్ తో, అంటే ఎంతో సమర్పణతో కూడినటువంటిదిగా ఉండాలి. Because today you feel good, oh, I want to serve God, be very excited, and then for a couple of times you become shallow and want to be giving up. It should not be that. ఎందుకంటే కొన్ని సార్లు మనం చాలా ఆసక్తిగా దేవుని కొరకు సేవ చేయాలని చేయొచ్చు, కానీ కొన్ని సమయాల్లో మనం ఎంతో నిరుత్సాహపడిపోయి, ఎంతో విశ్వాసంలో తగ్గిపోయి అలా కూడా ఉండొచ్చు. Don't compare yourself with that. Oh, I will not be able to do what she is doing. God has each one to have a role to play in his kingdom. సో ఆ దేవుని రాజ్యంలో మన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక పని ఇచ్చాడు. సో వేరే వాళ్ళతో మనం పోల్చుకొని నేను చేయలేకపోతున్నాను అని బాధపడకూడదు.
Only thing you have to have a desire and be available. సో మనకు ఉండాల్సినటువంటి 2 లక్షణాలు ఏంటంటే మనకి దేవుణ్ణి సేవించాలనేటువంటి తపన ఉండాలి. రెండవది మనము అందుబాటులో ఉండాలి దేవునికి. Not only use you but also your children. మిమ్మల్నే కాదు మీ పిల్లల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. What Matthew 9:37 says? మత్తయి సువార్త 9:37 ఏం చెప్తుందో మనం చూద్దాం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. Harvest is plenty, laborers are few. కోత విస్తారంగా ఉంది గాని పనివారు కొద్దిగానే ఉన్నారు. The whole world is there to, reach out. ప్రపంచమంతా ఉంది మనం పని చేయాలంటే దేవుని కొరకు. Oh, you see, I'm such a small thing. What can I do with the world? It's such a big world. మీరు అనుకోవచ్చు ప్రపంచం ఎంతో పెద్దది, ఇంత పెద్ద ప్రపంచంలో నేను చిన్నదాన్ని, నేనేం చేయగలుగుతానని మీరు అనుకోవచ్చు. As we, when I want to be used, I pray, Lord, I want to be used. Wherever you call me, wherever you open doors, the same way you have to pray, Lord, I desire, I am available. Can you use me? సో నేను ఒకవేళ దేవుని కొరకు పని చేయాలనుకున్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను, దేవా నువ్వు నన్ను ఏం చేయమని కోరుతున్నావు, నేను మీ కొరకు వాడబడాలని ఇష్టపడుతున్నాను, నువ్వు నన్ను ఎక్కడ పని చేయమంటావు, ఏ రకంగా చేయమంటావు అని నేను ప్రార్థన చేసుకుంటాను. అట్లాగే మీరు కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు చూపిస్తాడు. You see, God, right from the beginning of Bible, He used Adam, and then at the end you can see John in Revelation. God needs people. సో దేవుడు మనం బైబిల్లో చూస్తే ఆదాముతో మొదలు పెట్టాడు, ప్రకటన గ్రంథం యోహానుతో ముగిస్తా ఉన్నాడు. సో దేవుడు ఎంతో మంది మనుషుల్ని, ఎంతో మంది ప్రజల్ని వాడుకున్నాడు. ఆయన ఒక్కడే ఏం చేయడానికి ఇష్టపడడు, మనం ఆయనతో సహకరించి ఆయనతో పాటు పనిచేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. There's always a vacancy in God's work. సో దేవుని పనిలో ఎప్పుడు కూడా మనకి స్థలం ఉన్నది. And so He's saying it's a command to serve, go and make disciples. అందుకే ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. So will you accept the challenge, even if you are in your local work, you are doing your secular work, but are you ready to give your desire to command to serve God? నువ్వు ఒక చిన్న వ్యక్తిగా, ఒక చిన్న ఉద్యోగంలో ఉన్నప్పటికీ దేవుని కొరకు వాడబడాలనేటువంటి ఆశ, ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు నువ్వు విధేయత చూపించాలనుకుంటున్నావా? He clearly showed through his example when he was he not only helped his father in the work, what it was, but also did the will of the Heavenly Father. సో యేసు ప్రభువే తన జీవితం ద్వారా మనకు ఒక మాదిరి ఉంచిపోయారు. ఏంటంటే ఈ భూలోకంలో తనకున్నటువంటి తండ్రితో పాటు వడ్రంగి పని చేసి, అట్లాగే పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని కూడా ఆయన జరిగించినటువంటి వాడు. I cannot come and share this word, go and make disciples, if I have not taken that challenge in my life. సో ఈ యొక్క సవాలు, వెళ్ళి శిష్యులనుగా చేయుడి అన్నటువంటి సవాలు నా వ్యక్తిగత జీవితంలో నేను చేయకుండా మీకొచ్చి నేను చెప్పలేను. I don't know, I love the Lord from childhood because my parents instilled in me. సో చిన్నప్పటి నుంచి నేను దేవుణ్ణి ప్రేమించాను, ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచారు. But I was a Roman Catholic. అయితే నేను ఒక రోమన్ క్యాథలిక్ కుటుంబంలో ఉన్నాను. But when I came to know the Lord, ఎప్పుడైతే నేను దేవుణ్ణి తెలుసుకున్నానో, my desire was, Lord, I want to be used of you. అప్పుడు నా యొక్క కోరిక, నా హృదయ తపన ఏంటంటే, దేవా నేను నీ కొరకు వాడబడాలి. I left all my comforts. నా యొక్క సుఖాలన్నీ నేను వదిలిపెట్టాను. I was the top manager, in the Lufthansa German company. లుఫ్తాన్సా జర్మనీ కంపెనీలో నేను టాప్ మేనేజర్ గా పనిచేస్తాను. I had a car, I had a chauffeur, I now the big salary, but that was not giving me that peace. నాకు చాలా పెద్ద జీతం ఉండేది, పెద్ద కారు ఉండేది, అన్ని వసతులు ఉండేవి, కానీ అది నాకు శాంతినివ్వలేదు. Every person who shares the word should apply first to itself. Then only can it bring fruit to the person who's hearing. సో ప్రతి వాక్యాన్ని పరిచయం చేసే ప్రతి వ్యక్తి కూడా వాక్యాన్ని వ్యక్తిగతంగా తన జీవితంలో అన్వయించుకున్న తర్వాతనే ఇతరులకు బోధించినప్పుడు అది ఫలం తీసుకొని వస్తుంది. Imagine I come from a place called Bombay where there's so much of excitement, so much things can be done. సో నేను ముంబై పట్టణం నుంచి వస్తున్నాను, అక్కడి నుంచి పుట్టిన దాన్ని, ఎంతో ఎక్సైట్మెంట్ అంటే ఎంతో
హడావిడి ఉన్నటువంటి ప్రదేశం. It's a city everyone wants to be there. అందరూ ఉండాలని కోరుకునేటువంటి స్థలం అది. But I wanted, Lord, I want to be a missionary. I want to go to villages. సో, కానీ నాకు ఎట్లాంటి కోరిక ఉండేదంటే, దేవా నేను నీకొక సువార్థికురాల్లాగా నేను ఉండాలి. ఒక మిషనరీగా ఉండాలి. చిన్న చిన్న గ్రామాలకు వెళ్లి నీ గురించి నేను ప్రకటించాలి అని నాకు ఉండేదన్నమాట. But God took me to US. I was saying, Lord, I want to go to villages, but you are taking me to US. కానీ నాకు చిన్న విలేజెస్‌కి, చిన్న గ్రామాలకి వెళ్ళాలని నా ఆశ ఉంటే, దేవుడు నన్ను అమెరికాకి తీసుకెళ్లారు. See, but that was not my desire. అది నా కోరిక కాదసలు. But I had my man who loved the Lord and he was a missionary and I want to be part of that missionary. కానీ దేవుడు నాకు ఒక వ్యక్తిని ఇచ్చాడు. దేవుని వెంబడించేటువంటి వ్యక్తి, మిషనరీగా ఉన్నటువంటి వ్యక్తి. సో, ఆయన పరిచర్యలో నేను పాల్గొనాలనుకున్నాను. So God maybe wanted to get me through US to coming to the villages. సో, ఈ అమెరికాలో పరిచర్య ద్వారా గ్రామాల్లో పరిచర్య కొరకు నన్ను సిద్ధపరిచాడు దేవుడు. And very true it was when I got married, started the mission work. సో, నేను వివాహం చేసుకున్నప్పుడు ఆ యొక్క మిషనరీ వర్క్‌ని నేను ఆరంభించాను. That is the way, you have to have that deep desire, Lord. I want to be used. I want to reach out to those people who there's so much of need. సో, మన కోరికలు అట్లా ఉండాలి. ఎట్లా అంటే, దేవా ఎవరైతే ఆ అవసరతలో ఉన్నారో వారికి నేను అందుబాటులో ఉండాలి అని మనం ప్రార్థించాలి. This is a small illustration of how the Lord used me and how the more you think and get strength from God, wisdom from God, God shows how to be used. సో, ఇదేదో నా చిన్న సాక్ష్యమే. దేవుడు ఏ విధంగా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని బలపరిచి ఎలా వాడుకుంటాడని చెప్పటానికి నేను ఈ యొక్క విషయాన్ని పంచుకున్నాను. God had only one son, but he gave it, sacrificed, to see us being saved, come out of darkness, the sin, everything. He just gave himself on the cross. సో, దేవునికి ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆ ఒక్క కుమారుడి దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. ఎందుకంటే మనము పాపంలో నుంచి మనం బయటికి లాగటానికి, మనం ఆ రాజ్య వారసులుగా అవ్వటానికి ఆ ఒక్కగానొక కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాడు. As ladies, as having children at home, we have to be showing an example to our children. సో, మనం కూడా స్త్రీలంగా మనకి పిల్లలు ఉంటారు కాబట్టి మన ఇళ్లలో మనం మాదిరిగా ఉండాలి. Even in the church, you have so much opportunities to go and serve. దేవుని యొక్క మందిరంలో కూడా మనం సేవ చేయడానికి అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ మనకున్నాయి. I don't say that, because I was a missionary, God can use in different ways, in different levels. సో, నేనేదో మిషనరీ కాబట్టి నాలాగా చేయమని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సంకల్పం ప్రకారం దేవుడు వాడుకుంటాడు. See, we should not rob God of his time. దేవుని యొక్క ఇచ్చే సమయాన్ని మనం దొంగిలించకూడదు. Yes, we have to do our day to day, whether it's a job, whether it's house work, but we have to give God his due. సో, మనము ఉద్యోగం చేయొచ్చు, ఉద్యోగానికి ఇచ్చేటి సమయాన్ని ఇవ్వాలి. మనం ఇంట్లో పనులు చేసుకోవటానికి ఇంట్లో ఉన్నటువంటి వారికి ఇవ్వాల్సిన టైం ఇవ్వాలి, కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని మాత్రం మనం దొంగిలించకూడదు. So let us have that commitment, that we will serve the Lord. సో, మనం ఈ విధమైనటువంటి సమర్పణ కలిగి మనం ఉండాలి. దేవుణ్ణి సేవించాలి అనేటువంటి ఆ సమర్పణతో మనం జీవించాలి. So we'll see the third point, that how are we, our role in this fallen world. ఈ యొక్క పడిపోయినటువంటి లోకంలో మన యొక్క పాత్ర ఏంటి అనేది మూడో విషయంగా మనం చూసుకుందాం. See, in this world, you see, the world is getting worse day by day. రోజు రోజుకి ఈ లోకం ఎంతో దౌర్భాగ్యపు స్థితికి చేరిపోతుంది. And there's so much of technology that even the small kids know how to use the cell phone. సో, ఎంత ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతుందంటే చిన్న పిల్లవాడికి కూడా ఈ యొక్క సెల్ ఫోన్ ఎలా వాడాలో తెలిసిపోతుంది. They are exposed to all kinds of things, whether it's suicide or whether it's wrong fleshly desires. They are exposed to everything without a press of a button or touch. సో, ఒక బటన్ నొక్కితే, ఒక జస్ట్ అలా నొక్కితే సెల్ ఫోన్ ని
కావాల్సినటువంటివన్నీ కూడా వాళ్ళు చూడగలుగుతున్నారు. చెడ్డ Even the విషయాలు, అనేకమైన చెడ్డ విషయాలు వాళ్ళు చూడగలుగుతున్నారు. even the video games, వీడియో గేమ్స్ కూడా. even the cartoons you see, some children, they see cartoons, they're so dangerous and risky for them. సో ఈ కార్టూన్స్ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా, ప్రమాదకరంగా ఉన్నాయి. Previously, when we were kids, we didn't have that kind of, thing that the cartoons and were so simple and nice, just to enjoy the సో life. మేము పిల్లలుగా ఉన్నప్పుడు కార్టూన్స్ ఎట్లా ఉండేవంటే చాలా సింపుల్ గా, చాలా సామాన్యంగా, ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేగా ఉండేవి. They just want to pass time. They gain nothing from it. Just filth. సో ఇప్పుడున్నటువంటి పిల్లల సంగతి ఏంటంటే ఏదో టైం పాస్ చేయడానికే చూస్తున్నారు కానీ ఆ చూడటం వల్ల వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. I'm talking about a family, which we have. నేను మాట్లాడేది ఏంటంటే మనకు ఉన్నటువంటి కుటుంబం సంగతి మాట్లాడుతున్నాను. How are we, going to counsel or, be an example to them, to show them the real God and His services? సో మనకున్నటువంటి పిల్లల్ని ఈ పాడైనటువంటి లోకంలో వాళ్ళు జీవిస్తూ ఉండగా వారిని మనం ఏ విధంగా వారికి తరబిదిస్తున్నాం, వారికి ఏ విధంగా దేవుని విషయాలు చెప్తున్నాం, ఏ విధంగా దేవుని వైపు నడిపిస్తున్నాం, దేవుని కొరకు వాడబడే వారిగా వారిని ఎలా మనం తయారు చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. We cannot say, my child has gone astray, because we have not been a true example, not just giving food and, comforts and, fulfilling that desire, the genuine desire, how you show them, how your desires are being fulfilled, how you are working hard and how you are in the Lord. These things are all example, make the child, to grow like in a right way. సో మన పిల్లలు పాడైపోయారని అంటే సరిపోదండి. ఎందుకు పాడైపోయారంటే మన యొక్క మాదిరి సరిగా లేనందువల్లే, మనం దేవునిలో లేనందువల్లే, మన కోరికలు దేవునిలో ఏ విధంగా దేవుడు తీరుస్తున్నాడు, దేవుడు మనం కొరకు మనం ఏ విధంగా జీవిస్తున్నామనే మాదిరి మనం ఉంచనందువల్లే మన పిల్లలు చెడిపోతున్నారు. That will give them a question, that, my family, my parents, my values are different from the world. సో మనం మాదిరిగా జీవించినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వ్యత్యాసం ఏంటో. మా కుటుంబంలో ఉన్నటువంటి విలువలు ప్రపంచంలో ఉన్నటువంటి విలువలు తేడాగా ఉన్నాయి, వ్యత్యాసంగా ఉన్నాయని వాళ్ళు గ్రహించగలుగుతారు. Is the Lord alerting you today, that how are you leading your life so that you pass it on? సో ఈ రోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మీ జీవితాలు మీరు ఎలా జీవిస్తా ఉన్నారు? మీ జీవితాలు ఇతరులు చూసి మీ పిల్లలకి పాస్ ఆన్ అయ్యేటట్టుగా మీరు జీవిస్తున్నారా? Even, where you are working, where you are in the neighborhood, how is your example a testimony? మీరు పనిచేసే స్థలాల్లో కూడా మీ సాక్ష్యం ఎలా ఉంది? Like, see, now when we are staying, this is a new building, nobody knows us. But, when there was Christmas, we just went and been in that group. సో మేము కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థలం చాలా కొత్తది, మేము ఎవరికి కూడా తెలియదు. కానీ క్రిస్మస్ వచ్చినప్పుడు మేము ప్రతి వాళ్ళతో కలిసి ఉన్నామన్నమాట. God, shows the light in us that we were used there. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి వెలుగును బట్టి వారి మధ్యలో పరిచర్య చేయడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. Yeah, so let us not, let us be a light to the world, మనం లోకానికి వెలుగుగా ఉండాలి. In our family and in our neighborhood and wherever you're living or wherever you're working. సో మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మనం పనిచేసే స్థలాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ మనం వెలుగునిచ్చే ప్రజలుగా మనం ఉండాలి. Because that is our role, it's not just world means, where world, no, it's family, neighborhood, where you're working, wherever you come across, people, how you are going to be used by the Lord, whether giving a tract or whether you're, sharing the word, how the Lord prompts you. సో మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మొట్టమొదటిగా మన కుటుంబంలో, తర్వాత మన పొరుగు వారి మధ్యలో, తర్వాత మనం పనిచేసే స్థలంలో మనం సాక్షులంగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ దేవుడు మనల్ని వాడుకుంటాడు, ఒక ట్రాక్ట్ ఇవ్వటమే కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడు మనల్ని వాడుకుంటాడు. Mark 10:29-30. మార్కు సువార్త 10వ అధ్యాయము 29-30.
అందుకు Yes. యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెంటనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So you see, it is very important that you are serving that King of Kings, Lord of Lords. సో మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే రాజుల రాజు ప్రభువుల ప్రభువుని మనం సేవిస్తా ఉంటాం. In whatever every day to day, wherever you are to be used of the Lord. ఎక్కడున్నప్పటికీ మన నిత్య జీవితంలో మనం దేవుని కొరకు వాడబడే వారిగా ఉండాలి. You see, we are the high ambassadors of Christ. We have been chosen of Christ. We have to show in our day-to-day lives. మన జీవితాల్లో మనం ఏం చూపించాలంటే మనం దేవుని చేత ఏర్పరచబడిన వారమని, ఆయన రాయబారులమని ఇతరులు గ్రహించాలి. We are co-laborers. We are co-intercessors. We are fishers of men, like for God. మనము సహపని వారము, తర్వాత దేవునితో పాటు విజ్ఞాపనకర్తలుగా ఉన్నామని, తర్వాత మనుషులను పట్టే జాలరులుగా ఉన్నామని ఇతరులు గ్రహించాలి. Let every time you hear God's word, whether it's on Sunday or Bible study or like this kind of meeting, let us be, taking something home so that you're applying it for your life. మనం ఏ మీటింగ్కి అటెండ్ అయినా, ఆదివారం కావచ్చు, బైబిల్ స్టడీ కావచ్చు, లేకపోతే ఇలా స్త్రీల కూటం కావచ్చు, ఎప్పుడు వాక్యం విన్నా కూడా ఎంతో కొంత మనం మన హృదయంలో మనం తీసుకెళ్ళాలి ఇంటికి వాక్యాన్ని. అది మన జీవితాలకు అన్వయించుకోవాలి. Let us strengthen the pastor and his wife, in serving, so that our church will be one strong church, a foundation that is the Lord Jesus. సో క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి సంఘంగా, బలమైన సంఘంగా మన సంఘం ఉండున్నట్లు మీరు సంఘ కాపరితో, ఆయన భార్యతో మీరు సహకరించే వారిగా ఉండాలి. You know how the life goes on, you'll not even know when we'll be gone. So it's better, take one day at a time, right now, taking a commitment, wanting to be playing our role in this world. సో ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఎప్పుడు వెళ్ళిపోతామో సడన్ గా వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. కాబట్టి మనకి దేవుడిచ్చిన సమయాన్ని ఈ రోజువారీ బేసిస్ మీద మనం వాడుకుంటూ మనం బ్రతకాల్సినటువంటి వారంగా ఉన్నాం. When you save one soul or when you share the gospel, it need not be that, that person will come to know, but you have done your part. God will take many more, ways to help in this. సో మనము ఎవరికైనా ఒక దేవుని వాక్యాన్ని పంచుకుంటే అది ఆయన జీవితంలో పనిచేస్తుందా, పనిచేయదా, ఆయన దేవుని కొరకు వస్తాడా రాడా అనేది మన పాత్ర కాదు. అది దేవుడికి చేయాల్సినటువంటి కార్యమే. కానీ నువ్వు నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు చేసిన దానిగా ఉంటావు వాక్యం చెప్పుట ద్వారా. It is that, the Heavenly Father rejoices over one lost soul. సో ఒక్క నశించిపోయే ఆత్మని రక్షించే దాంట్లో నువ్వు ఉపయోగపడేదానిగా ఉంటావు. It just satisfies. There's a contentment when you serve the Lord. దేవుని సేవించడంలో ఉన్నటువంటి తృప్తి ఇంకా దేంట్లో కూడా ఉండదు. We have to have that team spirit, to serve God also. దేవుని సేవించాలి అనే దాంట్లో మనం కలిసికట్టుగా పనిచేయవలసిన వారంగా ఉన్నాం. Many times we think, that God's service, so, it's not for me. But, God wants each one to be used. మనం చాలాసార్లు అనుకోవచ్చు దేవుని సేవ అంటే అది నేను చేయలేను, నాకు చెందింది కాదని అనుకోవచ్చు. కానీ దేవుడు ప్రతి ఒక్కరం కూడా దేవుని పనిలో పాల్పొందాలని ఆయన కోరుతున్నాడు. Sometimes not easy. Many are, discouraged. Many times I am discouraged. చాలాసార్లు అది సులువైన పనిగా, చాలాసార్లు నిరుత్సాహపడిపోతాం. నేను కూడా అనేక మార్లు నిరుత్సాహపడిపోయాను. But we have to go to the Lord because it's His work. He only can strengthen us. He only can encourage us. సో కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఒక్కరే మనల్ని బలపరచగలుగుతాడు, మనల్ని ఎంకరేజ్ చేయగలుగుతాడు. And there's a blessing involved. దాంట్లో ఆశీర్వాదం కూడా ఉంది. So we've seen the 3 points of how, we have that service to the Lord. First one is the characters that we see in the Bible. మొదటిగా మనం ఏం చూసామంటే బైబిల్లో ఉన్నటువంటి
వ్యక్తుల గురించి చూసాము. ఎట్లా దేవుని కొరకు వాళ్ళు జీవించారు, ఎట్లా సేవించారు అని. Second one, we see that our lives to be of service to God, a commitment. రెండవదిగా మనం ఏం చూసామంటే మన జీవితాలు దేవునికి సేవ చేయాలంటే మన జీవితాలు సమర్పణతో కూడిన జీవితాలుగా ఉండాలి. Third one, we see our role in this fallen world among our family and people. మన యొక్క కుటుంబంలో, మన యొక్క ప్రజల మధ్యలో, ఈ పడిపోయినటువంటి లోకంలో మన యొక్క పాత్ర ఏంటో మనం చూసాం. The fourth one, we see using your ability with God's wisdom. సో మన దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాలని ఆయన కొరకు వాడాలి. So we've seen that, we cannot be doing with our own strength and wisdom, as we see that we need God every time we want to be used. Whatever we are doing, we have to have God's wisdom and strength. సో మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బలము లేకుండా, శక్తి లేకుండా మనం చేయలేము. We'll have talents, gifts God has given, DIYs, but we need God for everything. సో మన దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు ఉండొచ్చు, ఎన్నో క్రియేటివ్ వర్క్ అంటే మన చేతులతో చేసే పనులు చాలా చేయగలిగినటువంటి శక్తి మనకు ఉండొచ్చు, కానీ అవి దేవుని ద్వారా ఉపయోగించబడాలి. So there's so much of work in God's kingdom, that we all are needed, and God has given that kind of ability and gifts. దేవుని యొక్క రాజ్యంలో ఎంతో పని ఉంది, అండ్ మనందరం కూడా దేవుని యొక్క పనిలో పాలు పొందాల్సినటువంటి అవసరం ఉంది. David Livingstone was an explorer, he used to have a historian, but he became a missionary. సో డేవిడ్ లివింగ్స్టన్ ఆయన చరిత్రకారుడు, ఆయన సువార్థికుడు అయ్యాడు. Even Dr. Sheila Gupta was used as a doctor, in the mission field. డాక్టర్ షీలా గుప్తా గారు కూడా డాక్టర్ గా యొక్క మిషనరీ వర్క్ లో ఆవిడ పనిచేశారు. What does Luke 8:1-3 says? లూకాసు వార్త 8వ అధ్యాయం 1-3 ఏముందో మనం చూద్దాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు పూజా భార్యకు యోహన్నయు, సూసన్నయ్య ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. So you see, there were women in the Bible, in the world, that they were evangelists. సో ఇక్కడ మనం స్త్రీలను చూస్తున్నాం, వాళ్ళు కూడా సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఉన్నారు. In the team of Jesus and Paul, there were women. పౌలు యొక్క టీంలో గాని, యేసుక్రీస్తు వారి యొక్క టీంలో గాని స్త్రీలు కనపడుతున్నారు. Not only single, even couples go and share and have mission work. సో వ్యక్తిగా ఒంటరిగా కూడా కాకుండా వాళ్ళు కపుల్స్ అంటే భార్య భర్తలుగా కూడా వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలో పాల్పొందారు. But wherever we are placed by the Lord, let us be faithful. ఎక్కడ మన దేవుడు మనల్ని ఎక్కడ పెట్టినా మనం ఎంతో నమ్మకస్తులుగా మనం ఉండాలి. Because God has a burden for each one of us, and He wants us to be rewarded. సో దేవుడు మనందరం కూడా ఆయన కొరకు వాడబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దానికి ఆయన ప్రతిఫలం కూడా ఇచ్చేటువంటి వాడు. We are accountable for our time. మన సమయాన్ని ఎలా మనం స్పెండ్ చేస్తున్నాం, ఎట్లా వాడుతున్నాం అనే దానికి మనం జవాబుదారులు. Wherever we are in the family, in the church, as members, we are accountable. సో మనం ఎక్కడున్నా మన యొక్క కుటుంబంలో కావచ్చు, మందిరంలో కావచ్చు, మన యొక్క పనిచేసే స్థలంలో కావచ్చు, మనము జవాబుదారులు, లెక్క చెప్పవలసినటువంటి వారంగా ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. And in all of this we need His wisdom. In all of this we need praying to that Lord who can help us. వీటన్నిటిలో కూడా దేవుడు మనకు జ్ఞానం ఇవ్వాలని దేవునికి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. And every time when you read your word personally, you get your portion. Because before, when you read your word, you have to ask the Lord, what are you trying to speak to me today? You have to have that, not just read for the sake of reading and you're done for the day, not just making yourself comfortable. That yes, I have spent time with the Lord. That is not spending time. వాక్యాన్ని చదివే మనం రోజు చదువుకునేటువంటి మన భాగాన్ని మనం చదువుకున్నప్పుడు కూడా ప్రార్థనా పూర్వకంగా దేవా నీవు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అనే
భావనతో మనం చదవాలి. అంతేగాని ఏదో చదవాలి కాబట్టి చదవాలని చదివి తృప్తి చెందేవారిగా మనం ఉండకూడదు. The fifth is to be equipped to be a good steward of your service. సో, ఐదవ పాయింట్ ఏంటంటే, దేవుడు మనకిచ్చిన పరిచర్య విషయంలో మనం మంచి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి. Sometimes you say, I don't know how to evangelize. Or you say, I don't know how to share the word. It's not necessary that you just have to be, focusing on things what you are not good at. అంటే Yeah. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, నాకు ఎట్లా సువార్త చెప్పాలో తెలీదు. నేనేం చేయాలో నాకు తెలీదు అని అనుకుంటాము. నేను చేయలేను అని అనుకుంటాము. When I was just a new believer, I wanted to share, God's word, as God said, go and make disciples. I would take tracts every time in my bag now also. Whenever I get an opportunity. But before I leave the house, we say, Lord, bless us with people whom we can share the gospel. You lead me, Holy Spirit. I've got these tracts in my bag. It can be used. నేను నా యొక్క వ్యక్తిగత అనుభవంలో నేనెక్కడికెళ్ళినా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన ఆరంభ దినాల్లో ఎప్పుడూ నా బ్యాగ్‌లో ట్రాక్ట్స్ పెట్టుకునేదాన్ని. ప్రార్థన చేసుకొని ఎళ్ళేదాన్ని. దేవా నాకు మనుషులనివ్వు. ఎవరితో అయితే నేను వాక్యాన్ని పంచుకోవాలో ఆ మనుషులను నాకు చూపించు అని అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేదాన్ని. Because that will help you that the Lord is leading and you'll have victory. సో, అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క అనుభవం మనకుంటుంది. అప్పుడు మనకు విజయం ఉంటుంది. So let us take some tracks with us. If you are called to, but each one has to have that calling to reach out to your people wherever you are. సో, కానీ ఈ దేవుని పరిచర్య చేయాలి అంటే మీకు దేవుని పిలుపు ఉండాలి. దేవుడు ఎవరి దగ్గర మిమ్మల్ని పరిచర్య చేయమంటున్నాడో అది మీరు తెలుసుకోవాలి. When I was going once in the flight, just one example, I was saying, Lord, the flight, it's cold and so the flight is not taking off. I don't know what to do. Help me. I'm praying here, but still, I want someone that I can share the gospel. I've got this track. సో, నేను ఒకసారి విమానంలో ప్రయాణం చేయటానికి వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఉంది. ఈ విమానం ఏమో ఇంకా బయలుదేరట్లేదు ప్రభువా. నేను ప్రార్థన చేస్తున్నాను. నా దగ్గర ఈ ట్రాక్ట్ ఉంది. దేవుని గురించి ఎవరితో అయినా షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇయ్యని ప్రార్థన చేశాను. I didn't want to waste my track. సో, నా దగ్గర ఉన్నటువంటి ట్రాక్స్‌ని వేస్ట్ చేయాలని నేను అనుకోలేదు. I didn't know side of me a lady was sitting. She was like worldly. సో, నా పక్కన ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆమె లోకస్తురాలు. I don't know whether you know about the pole dancer. పోల్ డాన్సర్ ఆమె. పోల్ డాన్సర్స్ గురించి మీకు తెలుసో లేదో నాకు In తెలీదు. US, there are people like this. అమెరికాలో ఇట్లాంటి ప్రజలు ఉంటారు. And I was wondering, Lord, she's sharing with me, she's talking to me, how I'll share the gospel if she's going to, because I don't want to, because God says, don't put your pearls to swines. దేవుడు వాక్యంలో చెప్పినట్టు మీ ముత్యాలను పందుల యొద్ద వేయొద్దని ఉంది కదా. మరి ఈమె మాట్లాడుతుంది, ఈమెతో నేను ఎట్లా దేవుని వాక్యాన్ని పంచుకోవాలా అని అనుకుంటా ఉన్నాను. He was sharing and I was a good listener. ఆమె ఏవో విషయాలు చెప్తా ఉంది. నేను మంచిగా వింటా ఉన్నాను. It was not happiness for me to hear what she was talking. ఆమె మాట్లాడే విషయాలు వినడానికి నాకేం సంతోషం కాదు. But I was praying within me, Lord, when should I speak about you? అప్పుడు నేను నా మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభువా, వింటా ఉన్నాను. మరి నేను నీ గురించి ఎప్పుడు మాట్లాడాలి నాకు చెప్పు అని ప్రార్థన చేస్తాను. Suddenly she said that, I'm so busy, I have no time for my family. సడన్ గా ఆమె చెప్తూ ఒక మాట అనింది ఏంటంటే, నేను ఎంత బిజీగా ఉంటానంటే నా కుటుంబానికి సమయం ఇవ్వడానికి నా దగ్గర సమయమే లేదు అని. Only then I opened my mouth. అప్పుడు నా నోరు తెరిచి నేను మాట్లాడాను. I said, can I call you sister? This is not, family is so important. Why are you working? It's because of your family. అప్పుడు నేను నోరు తెరిచి చెప్పాను, సహోదరి, నేను నిన్ను సహోదరి అని పిలవచ్చా? నువ్వు చేసేది తప్పు. నువ్వు ఎవరి కోసం ఇంత కష్టపడి పని చేస్తున్నావు అని నీ కుటుంబం కొరకే. కుటుంబం చాలా ప్రాముఖ్యం. You have made yourself so busy, so you need this tract. Read it. సో, నువ్వు చాలా పని పెట్టుకున్నావు. నువ్వు చాలా బిజీ అయిపోయావు. కాబట్టి ఈ చిన్న ట్రాక్ట్ ఇస్తాను, చదువు అని ఇచ్చాడు. He asked me, what is this? ఆమె అడిగింది నన్ను, ఇదేంటి అని. I said, this is about the Lord Jesus who died for you and for me. అప్పుడు నేను చెప్పాను, ఇది యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి విషయము. ఆయన నీ గురించి నా గురించి చనిపోయారు.
Whenever you feel that you read this track and you'll know more about him. నువ్వు ఎప్పుడైనా ఖాళీగా నీకు ఎప్పుడైనా చదవాలనిపించినప్పుడు ఈ ట్రాక్ట్ చదువు. అప్పుడు నీకు ఆయన గురించి ఎక్కువ విషయాలు తెలుస్తాయని చెప్పారు. Such a well-to-do lady, she just burst into tears. ఎంత ధనవంతురాలైనటువంటి స్త్రీ ఆమె ఏడ్చేసిందన్నమాట. I said, can I pray for you? Because all that I listen, I want to pray on that. సో అప్పుడు నేనన్నాను, నేను మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నేను విన్న వాటన్నిటి విషయంలో ప్రార్థన చేయాలనుకుంటున్నానని అడిగారు. And then after I prayed, she said, I was a Christian, I went astray. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె ఏం చెప్తుందంటే, నేను ఒక క్రైస్తవురాలనే కానీ దారి తప్పాను అని చెప్పి. She gave me a card and said, please call me because you are a busy lady. You call me and I will take your call. సో ఆమె నా కార్డ్ ఇచ్చి నాకు ఆమె కార్డ్ ఇచ్చింది. కార్డ్ ఇచ్చి మీరు కూడా చాలా బిజీగా ఉంటారు కదా, మీరు నన్ను కాల్ చేసి నాతో మాట్లాడండి అని చెప్పి. This was last June. ఇది పోయిన సంవత్సరం జూన్ నెలలో జరిగింది. I called her in September again. సెప్టెంబర్లో నేను మళ్ళీ ఆమెకు ఫోన్ చేశాను. And she said, I started going to church and reading the Bible. ఆమె ఏం చెప్పిందంటే, నేను మళ్ళీ మందిరానికి వెళ్ళటం స్టార్ట్ చేశాను, బైబిల్ మళ్ళీ చదువుతున్నానని చెప్పి. See, you can share the word as I'm telling you, evangelize, but you also have to do follow-up. You have to pray for that person by name. సో మనం సువార్త పరిచయం చేయొచ్చు, కానీ ఎవరికైతే వాక్యం చెప్పామో వారి గురించి పట్టింపు కలిగి వారి పేరు చొప్పున వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. Because God gives us the burden. ఎందుకంటే దేవుడు మనకు ఆ భారం ఇచ్చాడు కాబట్టి. He doesn't want us just to, doing our part like, oh, I did. But, pray, Lord, you watered at what I shared the gospel. ఏదో దేవుని వాక్యాన్ని పంచుకున్నాను, నా బాధ్యత అయిపోయింది అనుకోవటం కాదు. దేవా, విత్తబడిన వాక్యాన్ని ఫలింపులోనికి తీసుకురా అని మనం ఎంతో భారంగా ప్రార్థన చేయాలి వారి కొరకు. And when you do that, you can come back and say, Lord, mission is successful. That is also a mission, sharing one person. సో అప్పుడు మనకి విషయాలు తెలిసినప్పుడు, దేవా, నీవు ఇచ్చినటువంటి పరిచర్యను నేను చేయగలిగాను అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. Many times, people, after they are retired, they say, I'll give this time to the Lord. చాలా మంది అనుకుంటారు, రిటైర్ అయిన తర్వాత నేను నా సమయం దేవునికి ఇస్తానని అనుకుంటారు. Does God do that to you? అది దేవుడు నీకు అట్లా చేస్తున్నాడా? No, He's not kept any appointments for us that, you come only this particular time or that. Any time we can go to that Lord who's King of Kings. సో రాజులకు రాజైన ప్రభువు మనకు అట్లాంటి అపాయింట్మెంట్ టైం ఏమి లేదు కదా, అలాంటి టైంలో నేను నా దగ్గరికి రా అని చెప్పలేదు కదా. And you are giving the time which is, left over. సో పని చేసిన తర్వాత మిగిలిపోయిన సమయాన్ని ఇస్తానని మనం చెప్తున్నాం. Now is the time to act. సో ఇప్పుడే అనుకూల సమయం. Because God is waiting for you. మీ కొరకు దేవుడు వేచి ఉంటున్నాడు. When you'll say, Lord, I want to be of use. ఎప్పుడు చెప్తారు మీరు, దేవా, నీ కొరకు నేను పని చేయడానికి నేను అవైలబుల్ గా ఉన్నానని ఎప్పుడు చెప్తారు? Maybe He brought this message because of that. అందువల్లే ఒకవేళ మీకు ఈ వర్తమానం దేవుడు ఇస్తున్నాడేమో. So now we go to the 6th one. Sacrifices bring forth fruit. 6వ పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు మనం చేసేటువంటి త్యాగాలు ఫలాన్ని తీసుకొస్తాయి. It is a sacrifice actually, because when you are doing your housework, whether you are working outside, you have hardly any time, but to make time for the Lord, to serve Him, needs sacrifice. సో మా దేవుని సేవ అంటే త్యాగంతో కూడినటువంటి సేవ. అది మనం పని చేస్తున్నా, ఇంటి పని చేస్తున్నా, మన దగ్గర సమయం లేనప్పుడు దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడం అనేది త్యాగంతో కూడినటువంటి పని. And many times people who are full-time service, they don't get a big amount of salary or something to just use for their family. చాలా సార్లు దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారికి పెద్ద జీతం అంటూ ఏమి ఉండదు. But you know what? What does 1 Corinthians 9:14 says? 1 కొరింథీ 9:14 ఏం చెప్తుంది? అలాగున సువార్త ప్రచురించి వారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. Elijah, in the verse 7, he was alive. ఏలియా విషయం చూస్తే ఎంతో భయంకరమైనటువంటి కరువు పరిస్థితుల్లో ఆయన బ్రతికింపబడ్డాడు.
Many times I've done 40 days fast. చాలా సార్లు 40 రోజులు ఉపవాస ప్రార్థన నేను చేశాను. Many times, we don't have enough money. చాలా సార్లు మాకు సరిపోయినంత డబ్బులు ఉండవు. But God is there, to make your provision. అయితే దేవుడే మనకి సమస్తమును సమకూర్చగలిగేటువంటి వాడు. He is our contentment. ఆయనే మన యొక్క సమృద్ధి. What the Psalm 35:27 says. కీర్తన గ్రంథం 37:25. Many times we'll think, prosperity means, all the physical things. చాలా సార్లు మనం అనుకుంటాము అభివృద్ధి అంటే భౌతిక సంబంధమైన విషయాలే అని అనుకుంటాం. It's not like that, how that word is going to be rich for you in your day-to-day struggles, in a day-to-day, need. సో నీ యొక్క వ్యక్తిగత అనుభవంలో, నీ వ్యక్తిగత ఇబ్బందులలో ఈ వాక్యమే నిన్ను ఏ విధంగా ధనవంతునిగా చేస్తుందో నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. What does Isaiah 43:4 says? యెషయా గ్రంథము 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. It cannot be material goods, but God gives us people. సో మనకి వస్తుపరమైనటువంటి ఇవ్వడేమో దేవుడు, కానీ మనుషులను ప్రతిగా ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. Even for Jesus, God never gave him physical things. And when he was on earth, he gave people, fisherman. సో యేసు ప్రభు కూడా ఈ భూమి పైన ఉన్నప్పుడు దేవుడు ఆయనకి వస్తుపరమైనటువంటి విషయాలు ఏమి కూడా ఇవ్వలేదు, కానీ ఆయన చుట్టూ ప్రజలను ఇచ్చాడు దేవుడు. Even Abraham, you see in Genesis 12:1 and 2. అబ్రహాం విషయంలో కూడా మనం చూస్తే ఆదికాండం 12:1-2లో మనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. So you see, you have to be ready for everything, even if you have to sacrifice. సో మనము త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా మనం ప్రతిదానికి సిద్ధపడే ఉండాలి. He obeyed God, Abraham. అబ్రహాం దేవుడికి విధేయత చూపించాడు. He left a place where he could be content. ఎంతో తృప్తిగా, ఎంతో సౌఖ్యంగా ఉండాల్సినటువంటి ఆ స్థితిని అంతా వదిలిపెట్టాడు. But he went to be a blessing to someone where God has called him. సో దేవుడు ఎక్కడైతే అతన్ని పిలిచాడో అక్కడ ఇతరులకు ఆశీర్వాదకారకుడుగా ఉండటానికి ఆయన వెళ్ళాడు. So let us be a light in the darkness. సో చీకటిలో వెలిగించే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. Let us be ready to do his will. ఆయన చిత్తాన్ని చేయడానికి మనం రెడీగా ఉందాం. And in sacrifice there is a great reward. ఇటువంటి త్యాగం చేయటం ద్వారా ఎంతో గొప్ప బహుమానం దేవుడు మనకి ఇస్తాడు. From the time I have come to know the Lord till now, I have been content, even though I have not got what the world will have, but I am content. దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఈ దినం వరకు కూడా ఈ లోకస్తులు అనుభవించేవన్నీ నాకు లేకపోయినా దేవుడు నాకు ఎంతో తృప్తినైతే అనుగ్రహించాడు. So important to be content. తృప్తి కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. Because all these things doesn't matter at the end of the day. సో ఈ లోకాన్ని విడిచేటప్పుడు ఇవన్నీ కూడా అసలు లెక్కలోకి రావు. Till you live, you need these things, but it will not matter later. ఎప్పుడు బ్రతికినన్ని రోజులే మనకి ఇల్లు, ఆస్తిపాస్తులు ఇవన్నీ పనికొస్తాయి, కానీ ఈ లోకాన్ని విడిచేటప్పుడు అవేమి కూడా మనతో రావు. So now we come to the 7th and the last one. ఆఖరి చివరి పాయింట్ మనం చూసుకుంటే, it is a call to respond faithfully. సో ఎంతో నమ్మకంగా మనం ప్రతిస్పందించడానికి ఇవ్వబడినటువంటి పిలుపు. So we see that, in the body of Christ, we all have a part and a role to play. క్రీస్తు శరీరంలో మనందరికీ కూడా ఒక భాగం ఉంది, ఒక బాధ్యత ఉందని మనం తెలుసుకున్నాం. Some are hands, some are feet, some are heart, some is head. Whatever the Lord has called us to be members of the body. సో ప్రతి అవయవానికి కూడా ఒక పాత్ర ఉంది. కాలు అవ్వచ్చు, చెయ్యి అవ్వచ్చు, తల అవ్వచ్చు, ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ఒక భాగం ఉంది. There's fourfold of a call of passion. 4 folds. 4 అంతలటువంటి పిలుపు మనం చూసుకున్నాం. The call of the world within you. మనలో ఉన్నటువంటి లోకం ఇచ్చేటువంటి పిలుపు. So, that is the growing desire to do more for the Lord. Within you have to have that call. అంటే మనలో మనకి ఈ యొక్క
పిలుపు ఉండాలంటే దేవుని కొరకు ఈ లోకంలో మనం దేవుని కొరకు జీవించాలి అనేటువంటి I want to get those lost soul back for the Lord. దేవుని నశించిపోయిన ఆత్మను దేవుని యొద్దకు తీసుకురావాలనేటువంటి ఆ యొక్క తపన. The call of the world under you, second one. మన కింద ఉన్నటువంటి దేవుని యొక్క పిలుపు. As Luke 16:27-28 says. లూకాసు వార్త 16:27-28. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపగలనని నేను వేడుకొంచున్నాను నేను. Like people who have gone dead and gone and they have not received Christ and they have no eternity. సో చనిపోయినటువంటి వారు నిత్యత్వం లేకుండా నరకానికి వెళ్ళినటువంటి వారు. You're thinking of their relative, their friends, family to save. అంటే వారి యొక్క బంధువులు, వారి యొక్క వారికి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. And the third one is the call of the world around you. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనము పిలువబడ్డాం. So you see, this harvest is so much. And very few laborers are you burdened to, go for your people around you. కోత చాలా విస్తారంగా ఉంది, కానీ పనివారు చాలా తక్కువగా ఉన్నారు. మరి నువ్వు ఆ పనివారిగా ఉండటానికి నీకు ఇష్టం ఉందా? Wherever we can make a difference, let us be, when we get an opportunity. అయితే ఎక్కడైతే మనం మన పాత్రను మనం పోషించగలుగుతాము, ఎక్కడైతే మనం డిఫరెన్స్ తీసుకురాగలుగుతామో అది చేయడానికి మనం ఇష్టపడాలి. The fourth one is called from the world above. 4వ పిలుపు ఏంటంటే పైన ఉన్నటువంటి లోకం విషయంలో పిలుపు. That is God's spirit to move us. Sometimes there's so much motivation. I have to share gospel to this person. Oh, I have to go there. There's so much of move inside, when you're hearing God's word, if it's in the church or you're in your personal time, there's such a, some move from God, for you. That is called the world above. సో పైన లోకం నుంచి అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు ఒక్కొక్కసారి ఫలానా వ్యక్తికి వాక్యం చెప్పాలనేటువంటి ఆ యొక్క తపన, ఆ యొక్క ప్రేరేపింపు ఇస్తాడనమాట. దాని కొరకు మన విధేయత చూపించాలి. It can be your promise, or it can be a scripture you're reading in your personal time. సో ఒక వాగ్దానం కావచ్చు, మన మౌన ధ్యాన సమయంలో మనం చదువుకుంటున్నటువంటి వాక్యం నుంచి కావచ్చు, దేవుడు మాట్లాడొచ్చు. So we see this, all 7 points we have seen how God is motivating us to go and make disciples. సో ఎలా ఈ 7 విధానాల్లో దేవుడు మనల్ని ఆయనకి సువార్త పని చేసేటువంటి వారిగా ఉండాలని ఆశపడుతున్నాడో, ఎట్లా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడో, మనల్ని ఎట్లా ఉత్తేజపరుస్తున్నాడో ఈ 7 విషయాల ద్వారా మనం చూస్తున్నాం. Let us not hear the word and sit on it, but let's say, let me move forward, Lord, help me to move forward. సో ఏదో వాక్యం వినేసి మర్చిపోవటం కాదు, కానీ దేవా ఈ విధానంలో నేను ముందుకెళ్ళటానికి మీరే నాకు సహాయం చేయాలని మనం సమర్పించుకుందాం. Take me to that person, or take me to that need where I'll be of use as your ambassador, as your person. నీ రాయబారిగా, నీ యొక్క వ్యక్తిగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. Because we are answerable to that we are belonging to that God. మనం ఆ దేవునికి చెందినటువంటి వారం కాబట్టి ఆయనకి మనం లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. Are you ready today? Are you ready to take that challenge? ఆ సవాల్ని తీసుకోవడానికి ఈ రోజు నీవు రెడీగా ఉన్నావా? In closing, I can say, still we are in the first month of the year. సో ఈ సంవత్సరంలో మొదటి నెలలోనే మనం ఇంకా ఉన్నాం. It's never too late to decide. సో మనం నిశ్చయించుకోవడానికి ఇంకా సమయం ఉంది. You can take a step. ఒక మెట్టు మనం తీసుకుందాం. And God will help you. దేవుడే మనకు సహాయం చేస్తాడు. Be real, be consistent, be faithful. యథార్థంగా ఉండండి, ఎడతెగక దేవుని పనిలో ఉండండి, విశ్వాసంతో చేయండి. Because God is faithful. We are His people. We have to be also faithful. దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం ఆయన ప్రజలంగా మనం కూడా నమ్మదగిన ప్రజలుగా ఉండాలి. And we'll see our reward. మన యొక్క బహుమానాన్ని మనం చూస్తాం. We'll see our fruit. మన యొక్క ఫలాన్ని మనం చూస్తాం.
whether in family or neighbor or a workplace, wherever you are. కుటుంబంలో కావచ్చు, మన యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, మన యొక్క పనిచేసే స్థలంలో ఎక్కడైనా కానీ దేవుని యొక్క ఫలాన్ని మనం చూస్తాం. Let us pray. ప్రార్థన చేస్తాం. Father in heaven, thank you for this time, Lord. పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. It's not just by chance, Lord, we are getting this word. ఏదో లాగా మాకు ఈ వాక్యం Chance, yes. But Lord, you're really speaking to us. ప్రభువా, నీవు నిశ్చయంగా మాతో మాట్లాడుతున్నావు తండ్రి. In this world of darkness, Lord, we need to step out, Lord. ఈ యొక్క అంధకార లోకంలో మేము ఒక మెట్టు వేసి బయటికి వెళ్లాల్సిన వారంగా ఉన్నాము. To spread your light, Lord. ఈ యొక్క వెలుగును ప్రచురింపజేయడానికి వెళ్ళాల్సినటువంటి వారుగా ఉన్నాము. In whatever way you want, Lord. మీరు కోరిన విధానంలో మేము చేయాల్సినటువంటి వారుగా ఉన్నాము. Give us your strength and wisdom, Lord. మీ యొక్క శక్తిని, మీ యొక్క జ్ఞానమును మీరు మాకు దయచేయండి. That we'll not be ashamed when we see you in heaven, that we have not done our part, Lord. మిమ్మల్ని మేము ఎదుర్కొన్నప్పుడు మీరు మాకు ఇచ్చినటువంటి పనిని చేయలేదు అన్నటువంటి ఆ యొక్క గిల్ట్ తోటి, ఆ యొక్క నిరారోపణ దాంతో మేము మిమ్మల్ని ఎదుర్కోకుండా మీరే మాకు సహాయం చేయండి. But to do your will, and you'll say, well done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే విధంగా మేము ఉండగలుగుటకు సహాయం చేయండి. All glory to your name and your kingdom be extended. మీ నామానికి, మీ రాజ్యానికి మహిమ కలుగును గాక. Thank you and praise you for this time, Lord. మీరు మాకు ఇచ్చిన సమయానికే మీకే వందనాలు చెల్లించుకుంటాం ప్రభువా. In Jesus' most precious and powerful name we pray. యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.